సూర్యుని అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ భక్తి శ్రద్ధలతో ఉన్న మీ అందరికీ కూడా ఆ సూర్యుని సంపూర్ణ అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఈవేళ ఆదిత్య హృదయ స్తోత్రం అనగానే ఎన్నెన్నో ప్రతులు మనకు కనిపిస్తున్నాయి. అంటే వాట్సాప్లో ఒకలాగా, గూగుల్లో మరొకలాగా. చిన్నప్పుడు మనందరికీ అమ్మ స్నానం చేయిస్తూ ఆ చదివేటటువంటి ఆదిత్య హృదయ స్తోత్రం ఏదైతే మన చెవుల్లో పడిపోయి అది కాస్త మనకి కంఠస్థమైపోయి, అంటే కంఠంలో నిలబడిపోయి, ఇదేమిటి అమ్మ అలా చదివింది కదా, వీటిలో ఇలా ఉందేమిటి అనే అనుమానాలు విపరీతంగా మనకు వస్తున్నాయి. అమ్మ ఎప్పుడూ తప్పు చదివింది కాదు. ఆ చదివినటువంటి ఆ పాఠం మెల్లగా అలా 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 ఎందరి చేతుల్లోనో నోళ్లలోనో పడి ఎటోగా మారిపోయి ఈవేళ నిజమైన ఆదిత్య హృదయ స్తోత్రం ఏది అని తెలియరాని విధంగా అయిపోయి. ఎంత గొప్పగా ఉండేవే ఆ రోజుల్లో. ఆ రోజులు ఎంత గొప్పగా మనం ఆనందించాం. అమ్మ మనని స్నానం చేయిస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అలా చదివేస్తూ ఉంటే, అంతా అయిపోయిన తర్వాత చలితో యువతలకి వణుకుతూ వస్తే తాతయ్యో నాన్నో ఏం చేసేవాడు, చక్కని ఆ తుండిని ఇలా చుట్టేసి, పడవ చల్లగా ఉంటుందా, మరి చలికాలంలో నీళ్లు ఎందుకు వేడిగా ఉంటాయిరా అని లెంప మీద చిన్నగా ఒకటి కొట్టి వెంటనే తన జేబులో ఉన్నటువంటి బెల్లం ముక్కని అలా వేసి నీ నోట్లో బెల్లం గడ్డ కొట్ట అని చెప్పి వేసేవాడు. తాతయ్య ఇంకోసారి కూడా నన్ను తిట్టవు అనేవాళ్ళం. అంత గొప్ప రోజులు అవి. మనం ఎప్పుడైతే స్నానం చేసి అవతలకు వచ్చామో మన తమ్ముడు మళ్ళీ వచ్చి, ఏమిట్రా బుగ్గ పెద్దగా ఉంది, ఏం పెట్టాడు తాతయ్య, ఏం పెట్టాడు నాన్న అని అడిగితే అలా నోరు తెరిచి చూడగానే తాతయ్య మళ్ళీ ఇంకో బెల్లం ముక్క ఇచ్చేవాడు. అందరిలోకి మంచి పరుగులలాగా ఉండేది బాలావణి అని. అదేం చేసేది, అమాంతంగా వచ్చి దూరం నుంచే ఈ బొగ్గన వీళ్ళందరూ బెల్లం ముక్కను తింటున్నారని గమనించి దగ్గరకు వచ్చి పై పెదవిని కింది పెదవిని గట్టిగా లాగి చూపించు అని గట్టిగా గొడవ చేసేది కాదు. ఎన్ని మంచి రోజులు ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి. గమనించుకోవాలి. అటువంటి అమోఘమైన ఆదిత్య హృదయ స్తోత్రం ఎలా చదివితే నిర్దుష్టంగా, అంటే తప్పులు ఏమీ లేకుండా అవుతుందో దాన్ని ఒకసారి మనం ఇక్కడ చదువుకుని ఇది సరైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఓ నిర్ణయానికి వద్దాం. బాగా గమనించి చూడండి. ఏ శ్లోకాన్నైనా సరే 4 పాదాలుగా మనకి కనిపించడం చూస్తూ ఉంటాం. ప్రతి పాదంలోనూ 8 అక్షరాలు ఉంటాయి. వేగంగా చదివేసుకుని పోతే మనకి అర్థము కాదు. ఎక్కడైనా తప్పులు చేస్తున్నామో అనే భయం కూడా ఉంటుంది. ఆ భయంతో మొత్తం అంతా చదివేశాక అయ్యో తప్పులు చదివేశాం, ఏమైనా పాపం వస్తుందేమో, పుణ్యం మాట అలా ఉంచి కొత్త పాపం ఒకటి వస్తుందేమో, ఎందుకు చదివాను నాయన అనే ఆలోచన కలుగుతుంది. దీన్ని పక్కింటి ఆవిడకో ఎదురింటి ఆయనకో చెప్తే అబ్బో తప్పులు చదివావా, మొత్తం ఫలితం పోయింది అని ఇంకా భయపడతాడు. తల్లులారా తండ్రులారా, ఓ యథార్థాన్ని చెప్తున్నాను. తెలియక మనం ఏదైనా స్తోత్రంలో తప్పుగాని చదివినట్లయితే భగవంతుడు కరుణామయుడు కాబట్టి, ఒరే నువ్వు తప్పు చదివావురా, ఏమే నువ్వు తప్పు చదివావు అని చెప్పి మనకి అర్థమయ్యేలా చేసేందుకు తప్పుని సరిదిద్దగలిగి చెప్పేటటువంటి ఎవరో ఒక ఆమెనో ఒక ఆయననో మనకి పరిచయం అయ్యేలా చేస్తాడు. మా పక్కింట్లోనే వచ్చారండి ఆయన, మా వెనకింట్లోకే వచ్చింది ఆవిడ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎంత గొప్పగా మాకు చెప్పారండి. తప్పులు లేకుండా ఇప్పుడు మేము చదువుకోగలిగిన అవకాశాన్ని ఆవిడ ఇచ్చారు అని అంటుంటామే, అది ఆ సూర్య భగవాన్ని చలవే.
తెలిసి తప్పు చేస్తే తప్పు తప్ప, తెలియక తప్పు చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడే తప్ప ఆగ్రహించడు. అంచేత ఏ శ్లోకానికి 4 పాదాలు ఉంటాయో ప్రతి 4 పాదాల్లోనూ ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు మాత్రమే ఉంటాయో దాన్ని నిదానంగా చదువుకుంటూ వెళదాం. ఇప్పుడు మీ ముందు ఉంచబోయేటటువంటి ఆదిత్య హృదయ స్తోత్రం ఏదైతే ఉందో అది 1865వ సంవత్సరంలో తాళపత్రం అంటే తాటియాకు మీద రాయబడ్డటువంటి ఆ అక్షరాల్ని జాగ్రత్తగా భద్రపరిచి చదువుతూ 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 ఇవాల్టికి మనకి తీసుకొచ్చింది అమ్మ మన అదృష్టం కొద్ది. ఎలా తీసుకొచ్చింది? ఆవిడ దగ్గర తాళపత్రం ఉందా? కాదు. ఆ నోట ఆ నోట ఆ నోట ఆ నోట చదవబడుతూ ఉంటే ఆ చెవి ఆ చెవి ఆ చెవి ఆ చెవి గ్రహిస్తూ ఉంటే అలా మనకి పట్టుకొచ్చింది ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని. దీన్ని గోరఖ్పూర్ ప్రెస్ వారు ప్రత్యేకంగా ముద్రిస్తే అప్పుడు ఆ ఆదిత్య హృదయ స్తోత్రం మనకి అక్షర రూపంలో ఇక్కడ కనిపిస్తుంది. అటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని హృదయపూర్వకంగా చదువుకుందాం. ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని అనుగ్రహాన్ని కోరుకుందాం. వెళ్తున్నాను ఆదిత్య హృదయ స్తోత్రంలోనికి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యాతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వాతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిపావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాః ప్రాణాః ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సరుషోపానుః హిరణ్యరేతా దివాకరః హరిదశ్వత్సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాథస్తమో భేదీ ఋగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింఛవీథీ ప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహ తారాణాం అధిపో విశ్వభావనః
तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते। नमः पूर्वाय गिरये पश्चिमाय आद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः। जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः। नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः। नम उग्राय वीराय सारंगाय नमो नमः। नमः पद्मप्रबोधाय मार्तांडाय नमो नमः। ब्रह्मेशानाच्युतेशाय सूर्याय आदित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः। तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः। तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे। नाशयत्येष वै भूतं तथैव सृजति प्रभुः। पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः। एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः। एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां। वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च। यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभुः। एनमापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित् नावसीदति राघव। पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम्। एतत् त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि। अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि। एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम्। एतत् श्रुत्वा महातेजाः नष्टशोको भवत्तदा। धारयामास सुप्रीतो राघवः प्रेतात्मवान्। आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्तवान्। त्रिराचम्य शुचिर्भूत्वा धनुरादाय वीर्यवान्। रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत्। सर्वयत्नेन महता वधे तस्य धृतो अभवत्। अध रविरवदन्निरीक्ष्य रामं मुदितमनाः परमं प्रहुष्यमाणः। निशिचरपति संक्षयं विदित्वा सुरगणमध्य गतो वचस्त्वरेति। स्वस्ति।